హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్లో కొత్త మోడల్ రీజనింగ్లో కొత్త మోడల్స్ వచ్చాయి కదండి, కోడింగ్ అండ్ డీకోడింగ్లో. సో లాస్ట్ వీడియోలో అయితే నేను ఈ మోడల్ క్వశ్చన్స్ చెప్పాను. సో ఎవరైనా కామెంట్ చేస్తారా లేదా, ఈ క్వశ్చన్ అనేది మీకు హోంవర్క్ చేయమని చెప్పానండి. సో కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను చాలా వరకు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఇది ఎప్పుడు వచ్చిందంటే 12/6/2025 షిఫ్ట్ 1లో వచ్చిందండి. సో ఎవరైనా ఈ షిఫ్ట్లో ఈ క్వశ్చన్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయమని చెప్పాను. సో కామెంట్ చేయండి. సో దీనికి వచ్చేసి మనం ఆప్షన్ ఇప్పుడు ఏ ఆప్షన్ ఆడ్ వన్ అవుటో చూద్దాం. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం మనం. చూడండి, యు అంటే ఎంత అండి? యు అంటే 21. సో ఓ అంటే 15, జెడ్ అంటే 26, జీ అంటే 7. సో ఈ రెండింటి మధ్య రిలేషన్ +5 ఉంది. సో ఈ రెండింటి మధ్య రిలేషన్ -8 ఉంది. ఓకే, సో వీటి మధ్య రిలేషన్ ఏంటో చూద్దాం. బి అంటే 2, వి అంటే 22, అలాగే జీ అంటే 7, ఎన్ అంటే 14. సో ఇక్కడ మన రిలేషన్ ఏంటంటే +5. సో +5 చేస్తే 7. సో ఇది కరెక్ట్. సో ఇక్కడ -8 చేయాలి. సో -8 అంటే 12, 4 వస్తుంది. సో 1. సో వీటి మధ్య రిలేషన్ కూడా కరెక్ట్. సో సేమ్ రిలేషనే ఫాలో అవుతుంది ఏ అండ్ బి. సో ఇప్పుడు సి చూద్దాం. జే అంటే ఎంత అండి? మనకి 10, డి అంటే 4, ఓ అంటే 15, డబ్ల్యూ అంటే 23. సో ఇక్కడ +5 చేసాం, కరెక్టే. అండ్ ఇక్కడ -8 చేసాం. -8 అంటే -4. సో ఇక్కడ -8 చేస్తే -4 ఉంటుందండి. 26లో నుంచి -4 చేస్తే మనకి 22 రావాలి. బట్ ఇక్కడ మనకి 23 వచ్చింది. సో మన ఆన్సర్ అనేది ఇది, ఆడ్ వన్ అవుట్ అనేది ఇదండి. సో ఆప్షన్ సి అనేది ఆడ్ వన్ అవుట్ అవుతుంది. ఓకేనా? సో మనం ఇది కూడా చేద్దామంటే చేద్దామండి. సో మీ సాటిస్ఫాక్షన్ కోసం డబ్ల్యూ అంటే 23. సో మనం +5 చేస్తే 28 అంటే 26 లెటర్స్లో నుంచి 28లో నుంచి 26 తీసేస్తే 2. సో 2 లెటర్ ఏంటంటే బి, కరెక్టే. సో క్యూ ఎంత అండి? క్యూ నెంబర్ 17. సో దీని ప్రకారం -8 చేయాలి. సో 11 అంటే సారీ, సో -8 చేస్తే 11 కాదండి, సారీ 9. సో 9 లెటర్ ఏంటంటే ఐ. ఓకే, సో ఇది కరెక్టే. సో మనకి ఆడ్ వన్ అవుట్ అనేది 7 అనేది ఆడ్ వన్, సారీ సి అనేది ఆడ్ వన్ అవుట్ అవుతుంది. సో ఆప్షన్ మనకి ఈ క్వశ్చన్కి ఆప్షన్ సి. సో సేమ్ కోడింగ్ అండ్ డీకోడింగ్లోనే ఇప్పుడు ఇదొక మోడల్, న్యూ మోడల్ అడిగారండి. సో ఇప్పుడు ఈ న్యూ మోడల్ ఏంటో చూద్దాం. సో మోడల్ 2 అని, అది మోడల్ 1 అని పెట్టాను మనకు అర్థం అవడం కోసం. సో ఇది వచ్చేసి మోడల్ 2. సో మోడల్ 2లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే GF 7 ఈజ్ రిలేటెడ్ టు EA 10 ఇన్ ఏ సర్టైన్ వే ఇన్ దిస్ ద సేమ్ వే. ఇలాగే సేమ్ వేలో UG 14 ఈజ్ రిలేటెడ్ టు SB 3 టు విచ్ ఆఫ్ ద ఆప్షన్ ఈజ్ గివెన్ టు ఆప్షన్ LN 2 రిలేటెడ్ టు ద సేమ్ లాజిక్. సో సేమ్ లాజిక్ ప్రకారం ఏమవుతుంది అని అడుగుతున్నారు. సో అంటే సింపుల్గా చూడండి, నేను సింపుల్గా ఇక్కడ ఏంటో చెప్తాను. ఇది ఎప్పుడు వచ్చిందంటే 18 జూన్ 2025 షిఫ్ట్ 3లో వచ్చిందండి. ఈ షిఫ్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, చేశారా ఈ క్వశ్చన్, చేశారా లేదో. సో GF ఈజ్ రిలేటెడ్ టు EA అవుతుందంట. అలాగే సో UG ఈజ్ రిలేటెడ్ టు SB అవుతుందంట. ఫస్ట్ ఇవి చూద్దాం, నెంబర్స్ పక్కన పెట్టేసేయండి, నెంబర్స్ మళ్ళీ చూద్దాం. సో LN ఏమవుతుందని అడుగుతున్నారు సింపుల్గా. సో జీకి ఈకి రిలేషన్ ఏంటో, ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో సేమ్ రిలేషన్ అనేది దీనికి వర్క్ అయితే మనకి థర్డ్ ఆప్షన్ కూడా వర్కౌట్ అవుతుందని. ఓకే, సో GFకి ఆర్ EA. సో వీటి మధ్య డిఫరెన్స్ చూద్దామండి. జీకి ఈకి డిఫరెన్స్ ఏంటి? సో -2 చేస్తారు.
ఈకి ఎఫ్కి ఏకి రిలేషన్ ఏంటి? సో మనకి ఎఫ్కి ఏకి రిలేషన్ ఏంటంటే 1 2 3 4 5. సో -5. సో సేమ్ లాజిక్ దీనికి వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం. యూకి -2 చేస్తే ఎస్ వస్తుంది, కరెక్టే. జీకి -5 చేస్తే బి వస్తుంది, సో కరెక్టే. ఈ లాజిక్ మనకి ఇక్కడ వర్కౌట్ అవుతుంది. సో సేమ్ లాజిక్ ఫాలో అయితే -2 చేస్తే 12 10 రావాలి. 10 అంటే ఏంటండి? జే. సో దీనికి -5, ఎన్ అంటే 14, 14కి -5 చేస్తే 9 రావాలి. 9 అంటే ఏంటండి? ఐ. సో మన ఆప్షన్ ఏంటి? జేఐ రావాలి. సో జేఐ ఎక్కడుంది? సో ఐఐ కాదు, జేజే కాదు, ఐజే కాదు, జేఐ. సో జేఏ అనేది మన ఆప్షన్. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. టీఎక్స్. సో ఇక్కడ నేను సింపుల్గా రాశాను చూడండి. సో ఇదంతా క్వశ్చన్ అంతా రాయకుండా సేమ్ లైక్ అబో క్వశ్చనే. ఇది ఎప్పుడు వచ్చిందంటే 18 జూన్లోనే షిఫ్ట్ 1లో అడిగిన క్వశ్చన్ అండి ఇది. సో ఇక్కడ చూడండి, టీఎక్స్ రిలేటెడ్ టు ఆర్ఎస్, జీడబ్ల్యూ రిలేటెడ్ టు ఈఆర్. సో మనకి ఎన్ఆర్ ఏమవుతుంది అని క్వశ్చన్ ఇచ్చారు. సో సింపుల్గా ఇలా మెన్షన్ చేశానండి నేను, నాకు అర్థమవుతుంది. సో మీకు కూడా అవ్వాలని చెప్తున్నాను. సో అంత క్వశ్చన్ రాయకుండా సింపుల్గా ఇలా రాశాను. సో టీ అంటే ఎంత అండి? 20. సో ఆర్ అంటే 18, ఎస్ అంటే 19, ఎక్స్ అంటే 24. సో మనం చూస్తున్నట్టుగానే దీనికి రిలేషన్ ఏంటంటే -2. సో ఎక్స్కి ఎస్కి రిలేషన్ ఏంటంటే -5. సేమ్ జీకి ఈకి -2 రిలేషన్ ఉంది. సో డబ్ల్యూకి 23 అండి. డబ్ల్యూ అంటే -5 చేస్తే 18. సో సేమ్ రిలేషన్. ఎన్కి ఎన్ అంటే 14 అండి. 14కి -2 చేస్తే 12. 12 ఏంటండి? ఎల్ అవుతుంది. సో ఎల్ ఆప్షన్లో ఏమైనా ఉన్నాయా? సో 1 2 ఉన్నాయి. సో మనకు ఫస్ట్ లెటర్ అనేది ఎల్ వచ్చిందండి. ఎల్ లెటర్తో మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఏ కానీ బి కానీ మన ఆన్సర్ అవుతుంది. సో ఆర్ అంటే ఎంత అండి? మనకి ఆర్ అంటే 18. సో ఇక్కడ మనం ఏదైతే రూల్ ఫాలో అవుతూ వచ్చామో, సో ఇక్కడ కూడా ఆ రూలే ఫాలో అయ్యామంటే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో ఎన్ అంటే 14 కదా. సో -2 చేస్తే 12 అండి. మనకి 12 అంటే ఎంత అండి? ఎల్. సో ఫస్ట్ ఎల్ రావాలి. సో ఇక్కడ ఎల్ వచ్చినవి 2 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఏ ఉంది, బి ఉంది. సో మనకి సి కాదు, డి కాదు. సో ఆల్రెడీ మన దగ్గర టూ ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ అయిపోయాయి. సో నెక్స్ట్ ఆర్కి ఏం రూల్ వాడామండి? సెకండ్ దానికి. సో -5. సో -5 అంటే 18కి -5 అంటే ఎంత అండి? 13 వస్తుంది. సో ఎల్ పక్కన ఏముంటుందండి? ఎల్ 13 అంటే ఎల్ఎం. సో ఎల్ఎం. సో బి అనేది మనకి ఆప్షన్ అవుతుంది. సో మనం ఈ నెంబర్ చూసుకోవాల్సిన అవసరం లేదండి ఇంకా. సో ఎందుకంటే మనకు ఆల్రెడీ ఎల్ఎం అనేది ఒకటే ఉంది కాబట్టి మనం టైం వేస్ట్ చేసుకోకుండా ఆన్సర్ అనేది బి ఆప్షన్ అవుతుంది. మనకు ఆన్సర్ అనేది ఇది. ఓకేనా? సో ఇంకొకటి చూద్దాం. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. సో దీంట్లో మొత్తం ఒక 7 క్వశ్చన్స్ ఉన్నాయి కదండి. ఈ టైప్లోనే ఒక 7 క్వశ్చన్స్ ఉన్నాయి. సో నేనైతే 6 చెప్తాను. సో లాస్ట్ వన్ మీకైతే హోంవర్క్ ఇస్తాను అండి. దానికి ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. ఓకేనా? సో ఒకవేళ నెక్స్ట్ వీడియోలో నేను దానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా మళ్ళీ. సో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఆర్కి 15. సో ఆర్ఎన్ దానికి టీఎం వస్తుంది. సో ఆర్కి టీకి రిలేషన్ ఏంటో చూద్దాం. సో ఆర్ అంటే ఎంత అండి? ఫస్ట్ 18. సో టీ ఎంత? 20. అంటే ఇక్కడ +2 జరిగింది. సో ఎన్కి ఎంకి రిలేషన్ ఏంటి? ఎన్ అంటే 14, ఎం అంటే 13. సో ఇక్కడ -1 జరిగింది. సో సేమ్ రిలేషన్ అయినా కాదా చూద్దాం ఫస్ట్. ఇదేనా రిలేషన్ కాదా అని. సో ఇలా చూడండి, ఎల్కి ఎన్కి ఎల్ అంటే ఎంత? మనకి 12 వస్తుంది. ఎన్ అంటే 14 వస్తుంది. సో +2నే. ఓకే, ఒకటి సాటిస్ఫైడ్. సో ఎల్కి కేకి ఎల్ 12. సో కే ఎంత అండి? 11. సో -1. సో సేమ్ ఈ రెండు సేమ్ రూలే కాబట్టి ఈ రూల్ అనేది మనం థర్డ్ ఆప్షన్కి అప్లై చేస్తే, సో దీనికి అప్లై చేస్తే మనకు వస్తుంది. సో ఎం.
సో ఎం అంటే ఎంత అండి 13. సో +2 చేస్తే ఎంత 15కి మనకి ఏమొస్తుందండి 15 అనేది ఓ వస్తుంది. సో ఫస్ట్ ఓ వచ్చిన ఆప్షన్స్ ఇక్కడ ఒక ఆప్షనే ఉంది. సో ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. కోసం అన్నీ చేయాల్సిన అవసరం లేదండి. ఆప్షన్ ఇక్కడ మనకి ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్లో మనకి ఓ అనేది ఒక ఆప్షన్ ఉంది కాబట్టి ఓ అనేది మన ఆన్సర్ పెట్టేసేయచ్చండి డైరెక్ట్గా. సో మనం కొంచెం స్మార్ట్ వర్క్ కూడా చేయాలి. సో ఇక్కడ మనకి ఓ ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి 2 ఉంటే మళ్ళీ సెకండ్ లెటర్కి మనం -1 చేయాల్సి వచ్చేది. బట్ ఇక్కడ మనకి సెకండ్ లెటర్కి చేయాల్సిన అవసరం లేదు కదండి. ఓ ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ అనేది చేసేసుకోవాలి. సో ఇలా మనం కొంచెం తొందరగా చేసుకోవచ్చు. ఇలా కొన్ని ట్రిక్స్ వాడితే కొంచెం తొందరగా ఆప్షన్స్ చూసుకుంటూ చేస్తే తొందరగా అయిపోతుంది. సో ఇదైతే 12th జూన్ 2025 షిఫ్ట్ 3లో వచ్చిందండి. సో ఈ షిఫ్ట్లో ఎవరైనా ఎగ్జామ్ రాసుంటే ఈ ఆన్సర్ కరెక్ట్ చేశారా ఆర్ రాంగ్ చేశారా కామెంట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అయిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి CKEG. సో నేను నెంబర్స్ చూడట్లేదండి. మనకి నెంబర్స్ అవసరం లేదు. మ్యాక్సిమం ఇక్కడ లెటర్స్ అనేవి సేమ్ ఉండి ఇక్కడ ఆప్షన్స్లో లెటర్స్ అనేవి 2 సేమ్ ఉన్నప్పుడు అప్పుడు మనం నెంబర్స్ చూసుకోవాలి. సో అప్పటి వరకు మనం నెంబర్స్ చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టైం వేస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు మనకి. సో C అంటే 3, E అంటే 5. సో డిఫరెన్స్ ఎంత +2. K అంటే ఎంత అండి 11. సో G అంటే ఎంత 7. సో ఇక్కడ ఏం జరిగింది -4 అనేది జరిగింది. సో ఇదే లాజిక్ ఇక్కడ మనకి ఇంకొకటి ఇచ్చారు కదా ఇంకొక సెట్ ఇచ్చారు. సో దానికి కూడా వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం. సో K అంటే 11, M అంటే 13, M అంటే 13. సో ఇక్కడ +2 జరిగింది. ఓకే. ఇది L అంటే ఎంత అండి మనకి 12. సారీ I అనుకుంటా అండి, L కాదు I. సో I అంటే ఎంత అండి మనకి 9 వస్తుంది. సో ఇక్కడ కూడా -4 అనేది జరిగింది. సో ఇది I అండి, లెటర్ I, L కాదు I. సో సేమ్ లాజిక్ మనం దీనికి వాడదాం, PQకి వాడదాం. సో P అంటే ఎంత అండి మనకి 16 వస్తుంది. +2 చేస్తే ఎంత 18 ఆప్షన్ ఏంటని R. సో మనకి ఇక్కడ ఫస్ట్ R వచ్చిన ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. సో ఇక్కడ కూడా ఒక ఆప్షనే ఉందండి. సో ఏ అనేది మనకు ఆన్సర్ అయిపోతుంది. సో మన సాటిస్ఫాక్షన్ కోసం చేద్దాం. Q అంటే ఎంత అండి 17. సో -4 చేస్తే 13 అంటే ఎంత అండి మనకి M వస్తుంది. ఓకే. సో ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుదాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సో ఇదైతే 11/6/2025 షిఫ్ట్ 3 వచ్చిందండి. ఇది నా షిఫ్టే, నేను కరెక్టే చేశాను. ఇది నా షిఫ్టేనండి. నేను ఈ షిఫ్ట్లోనే ఎగ్జామ్ రాయడం అనేది జరిగింది. సో మీరు ఎవరన్నా ఎగ్జామ్ రాసుంటే కామెంట్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అయిపోదాం. ఇది 11th ఆ రోజే షిఫ్ట్ 1లో వచ్చింది. 11th జూన్ 2025 షిఫ్ట్ 1 క్వశ్చన్, ఆ షిఫ్ట్ 3 క్వశ్చన్. ఓకేనా. సో ఈ క్వశ్చన్ కూడా ఎవరైనా చేసుంటే కరెక్ట్ చేశారా రాంగ్ చేశారా, అసలు మీకు వచ్చిందా రాలేదా, ఆ టెన్షన్లో చేయగలిగారా లేదా అనేది కొంచెం కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది చేశారనేది. సో Pకి 16, S అంటే ఎంత అండి మనకి S అంటే 19 వస్తుంది. H అంటే ఎంత 8 వస్తుంది. సో ఇది D కంటే 4. సో మనకి 16 నుంచి 19 అంటే +3 చేయాలి. 18 నుంచి -4 చేయాలి. 8 -4 చేస్తే 4 వస్తుంది. సో సేమ్గా ఈ లాజిక్కేనా చూద్దాం. JIME, E అంటే 5, M అంటే 13, I అంటే ఎంత అండి 9, J అంటే ఎంత 10. సో +3 చేశారు, -4 చేశారు. సో సేమ్ లాజిక్కే మనం దీనికి కూడా యూజ్ చేద్దాం. సో 13 + 3 16 రావాలి. 16 అంటే ఆప్షన్ మనకి లెటర్ ఏంటంటే P వస్తుంది. సో ఆప్షన్లో మనకి P ఉన్నది ఇక్కడ ఒక చోటే ఉంది. ఆప్షన్ B అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో దీనికి మీ సాటిస్ఫాక్షన్ కోసం దీన్ని కూడా చూస్తాను. సో U అంటే ఎంత అండి మనకి 21 -4 అంటే ఎంత అండి సో 17 మనకి ఏమొస్తుంది Q వస్తుంది. ఓకే. Q అంటే PQ. సో ఆప్షన్ B అనేది కరెక్టే. ఓకేనా.
సో, ఇలా చేస్తూ ఉంటే మనకి ఇవి కొత్తగా ఇచ్చారండి. కోడింగ్ అండ్ డీకోడింగ్ బట్ కొంచెం న్యూ మోడల్స్. సో, దానికోసం అని చెప్పేసి మీకు చేసి చూపిస్తున్నాను. సో, నాకు గూడా ప్రాక్టీస్ అయ్యుండు. యాక్చువల్‌గా నేను స్టార్ట్ చేశానండి. రీస్టార్ట్ చేశాను. దానికోసం అని చెప్పేసి ఫస్ట్ కొత్త మోడల్స్ ఏమున్నాయో చూద్దామని చెప్పేసి చూస్తున్నాను. సో, ఎలాగో చూస్తున్నాను కాబట్టి మీకు కూడా చెప్పినట్టు ఉంటుంది. కొంతమంది అందరికీ రావాలని రూల్ ఏం లేదు కదండీ. కొంతమంది వదిలేసి ఉండొచ్చు. ఆ టెన్షన్‌లో చేయలేకపోయి ఉండొచ్చు. సో, లేదంటే ఎవరైనా ఎగ్జామ్ రాయని వాళ్ళు కూడా ఉండింటారు కదా మనకి. సో, ఎగ్జామ్ రాయని వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇప్పుడు గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో చెప్తున్నాను. సో, మీకు ఈ మోడల్‌లో ఖచ్చితంగా క్వెషన్స్ వస్తాయండి. అండర్ గ్రాడ్యుయేట్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి ఈ మోడల్‌లో మీకు ఖచ్చితంగా క్వెషన్స్ అనేవి వస్తాయి. సో, ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఎగ్జామ్‌కి వెళ్ళండి. సో, ఎగ్జామ్‌లో వస్తే గనుక మీకే ఈజీగా ఉంటుంది కదా! సో, అప్పుడు మీరే కొంచెం బెటర్‌గా ఫీల్ అవుతారు. సో, మనకు తెలిసిందే కదా! తెలిసిన క్వెషన్సే వచ్చాయన్న ఆ ఫీలింగ్ వస్తుంది కదా! సో, అందుకని చెప్తున్నాను. ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఓకేనా? సో, చూడండి ఇక్కడ క్యూ అంటే 17, క్యూ అంటే 17, క్యూకి ఎన్కి రిలేషన్ ఏంటంటే -3 చేశారు. సో, ఇక్కడైతే యూకి +4 చేశారు. సో, సేమ్ లాజికే దీనికి అప్లై చేస్తే వర్కౌట్ అయింది. సో, ఇప్పుడు దీనికి చేద్దాం. సో, దీనికి చేయడం వల్ల మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. పి అంటే 16 -3 చేస్తే 13 అండి. 13 లెటర్ మనకి ఏంటి? ఎం వస్తుంది. సో, ఫస్ట్ లెటర్ ఎం. సో, ఇక్కడ మనం ఫస్ట్ లెటర్ ఎం వచ్చింది కాబట్టి ఆప్షన్‌లో చూస్తే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎం ఉన్నవి. సో, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో, మనం ఖచ్చితంగా సెకండ్ లెటర్ కూడా చేయాల్సిందే. సో, ఎల్ అంటే 12 -4 చేస్తే 8 అండి. 8 అంటే మనకి ఏమొస్తుందండి? హెచ్ వస్తుంది. సో, ఎంహెచ్ సారీ +4 అండి. -4 కాదు +4 సారీ. +4 చేస్తే 16 వస్తుందండి. 16 అంటే మనకు ఆప్షన్ ఎంత అండి? పి వస్తుంది. ఓకే, 16. సో, ఎంపి. సో, మనకు ఆప్షన్ డి అవుతుంది. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి 7th క్వశ్చన్ అండి. 7th క్వశ్చన్ అనేది మీకే వదిలేస్తున్నాను. సో, 7th క్వశ్చన్ అనేది చూస్తున్నారు కదా! ఇది మీకు హోంవర్క్ ఇస్తున్నానండి. ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. సో, వీటి మధ్య రిలేషన్ ఏంటి అండ్ పీక్యూ. సో, ఎస్ఆర్కి ఏమొస్తుంది? సో, రిలేషన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ రిలేషన్ ఏంటో కాకపోయినా ఆప్షన్ ఏంటనేది కామెంట్ చేయండి. సో, ఇది మీకైతే హోంవర్క్ అంటే మీకు అర్థమైందా లేదా అని మీకోసం టెస్ట్ చేసుకోండి. మీరే టెస్ట్ చేసుకోండి. సో, ఇది 14th June 2025 షిఫ్ట్ 2లో అడిగిన క్వశ్చన్ అండి ఇది. సో, ఇదైతే 16th June 2025 షిఫ్ట్ 1లో అడిగిన క్వశ్చను. సో, అన్ని ప్రీవియస్ మనం రాసిన గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్లో నుంచి తీసిన క్వశ్చన్స్ ఇవన్నీ. సో, ఆ మోడల్సే కొత్తగా వస్తున్నాయి కాబట్టి చెప్పడం అనేది జరుగుతుంది. సో, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో, ఈ క్వశ్చన్కి ఆన్సర్ కూడా కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయొచ్చు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇలాగే మనకు కొత్త మోడల్స్ ఇచ్చారు కదా! గ్రాడ్యుయేట్ లెవెల్లో కొత్త రీజనింగ్లో కొన్ని ఇంకా కొత్త మోడల్స్ ఉన్నాయండి. సో, అవి కూడా మనం వీడియోస్ చేసుకుందాం. అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి మినీ మానిటైజేషన్ అయిందండి. సో, జాయినింగ్ బటన్ ఆప్షన్ వచ్చింది. సో, మీరు జాయిన్ అవ్వాలంటే మన ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో, జాయిన్ అయితే కనుక జాయిన్ అయిన మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి సపరేట్గా కొన్ని బెనిఫిట్స్, కొన్ని వీడియోస్ అనేది సపరేట్గా నేను పెడతాను. సో, కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ పెడతాను. ఓకేనా? సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్. వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్ అండి.